తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే భార్య పాలిట కాలయముడయ్యాడు. భార్య అక్కను ట్రాప్ చేసి ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె ఎన్నిసార్లు వద్దన్నా అతడు వినిపించుకోలేదు. నువ్వు నాతో ఉంటేనే నేను మీ చెల్లితో కాపురం చేస్తా అంటూ ఆమెను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేశాడు. ఈ వ్యవహారం గత 3 ఏళ్లుగా నడిచింది. ఈ విషయం ఆ కామాంధుడి భార్యకు కూడా తెలుసు. కానీ ఆమె ఏం చేయలేని స్థితిలో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఆ కామాంధుడి అరాజకానికి భార్య బలైపోయింది. ఖమ్మం జిల్లాకు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి నగరంలోని డీజీపీ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అతడికి సాహిత్య అనే భార్య ఉంది. ఇద్దరు హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్లో నివాసం ఉంటున్నారు. కొంతకాలం వీరి జీవితం సాఫీగానే సాగింది. అంతలోనే ఉన్నట్లుండి అనిల్ కుమార్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అతడు తన భార్య సాహితీ అక్క స్వాతిపై కన్నేశాడు. అప్పటికే స్వాతి తన భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. దీంతో స్వాతిని ఎలాగైనా తన వశం చేసుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే స్వాతిని తన మాయలోకి దించి ఆమెతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. హైదరాబాద్లోనే ఉంటూ స్వాతితో దాదాపు 3 ఏళ్లుగా సహజీవనం చేశాడు. ఈ విషయం భార్య సాహితీకి తెలియడంతో గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సొంత అక్కతోనే భర్త సహజీవనం చేస్తూ ఉండడంతో భార్య సాహితీ కుమిలిపోయింది. ఈ నేపథ్యంలోనే తనను వదిలేయాలంటూ స్వాతి అనిల్ కుమార్ను వేడుకుంది. కానీ అనిల్ ఆమె మాట వినలేదు. నువ్వు నాతో సహజీవనం చేస్తేనే చెల్లి సాహితీతో కాపురం చేస్తానంటూ బెదిరిస్తూ కొంతకాలంగా స్వాతితో అనిల్ సహజీవనం చేస్తూ వస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే సాహితీ హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో భయపడిపోయిన అనిల్ సాహితీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. తన భార్య సాహితీ గుండెపోటుతో మరణించిందంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపాడు. దీంతో అంత్యక్రియల కోసం సాహితీ మృతదేహాన్ని స్వస్థలం ఖమ్మంకు తీసుకొచ్చారు. అయితే మృతదేహంపై గాయాలుండడంతో మృతురాలు సాహితీ తల్లిదండ్రులు అనుమానంతో ఖమ్మం 2 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. తమ అల్లుడు అనిల్ కుమార్ తీవ్రంగా కొట్టి తమ కుమార్తెను చంపాడంటూ సాహితీ తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనిల్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సాహితీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకు ఇంటికి రాని అంటాడు అంత అమ్మా ఇంత అన్యాయం చేసి చంపుతారా మా బిడ్డని. ఇప్పుడు ఏమన్నా వస్తుందా? ఏమన్నా ముసలి దాయింది కదా వచ్చేసి కొని ఉంచుకొని వాళ్ళు ఏమన్నా చుక్క పెట్టింటే మేము సామాన్లు వేసుకొద్దాం అని పోతే మీరెవరు పట్టి సునీల్ గారికి కూడా ఫోన్ చేస్తే అబ్బాయి అంటాడు కదా మమ్మల్ని ఏం చేయమంటా మీ ముందు మీరు తీసుకోమండి అని మాట్లాడిండమ్మా. ఆ రోజు సునీలే సాయి తీసుకుపోమని చెప్పలేదు. 2 నెలల కింద పోతే తీసుకురా అని పోతే వాడు అడ్డుపడిండు తీసుకుపోవద్దు అన్నాడమ్మా. వాడు చేయి కోసుకున్నాడు, టాబ్లెట్లు మింగి దీన్ని టార్చరు నా ఇద్దరు బిడ్డల్ని టార్చర్ పెట్టి ఇప్పుడు దీన్ని కూడా చంపుతానట్టమ్మా అంటుంది. అది చెప్తారా దాన్ని కూడా చంపుతాను అంటున్నట్టు నువ్వు ఎక్కడున్నా చంపుతా పాలంచలో ఉన్నా చంపుతా అంటాడంటమ్మా. దాన్ని నెల అవుతుందంట అది ఫోన్ మాట్లాడక సరిగా.